దేవుని మహాకృపను బట్టి గత దినాలన్నీ ఆయన కృపారెక్కల కింద మనం భద్రపరిచి ఈ ఉదయకాలంని ఆయన కృపతో మనల్ని తృప్తిపరచడానికి గాను అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించుటకు గాను 4286 రోజుకి మనల్ని నడిపించిన దేవాతి దేవునికి వందనస్తులు. చేరి వచ్చిన ప్రతి కుటుంబానికి, ప్రతి సహోదర సహోదరునికి, దైవజనులకు, పెద్దలకు, పరిచారకులకు అందరికి వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున స్పీకర్ గా దైవజనులు సహోదరులు ఎన్ఆర్ నాగేంద్ర రాజు గారు మరి తమిళనాడు నుండి మన మధ్య ఉన్నారు. అలాగే ట్రాన్స్లేట్ చేయడానికి సహోదరులు దైవజనుల నెహమ్య గారు కూడా మన మధ్య ఉన్నారు. వారి కొరకు ప్రారంభం చేద్దాం. ఈ కూడిక ప్రారంభం కొరకు మనము సోదరులు ఇజ్రాయెల్ అన్న గారికి అప్పగిస్తున్నాను. ప్రారంభం చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారం కలిగిన దేవ, మరొక నూతన దినాన్ని మాకు ఈవుగా ఇచ్చారు. గడిచిన రాత్రి మంచి విశ్రాంతినిచ్చి మా పడకల నుండి మమ్మల్ని సజీవులుగా లేపి ఆయా ప్రాంతములు, పట్టణాలు, గ్రామాలలో నుండి ఈ జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి నిన్ను స్తుతించి గణపరిచి మేంపరిచే కృపను మాకు అనుగ్రహించారు. నువ్వు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడవయ్యా, మహాగణుడవు, మహోన్నతుడవు, ఆకాశ మహాకాశములు పట్టజాలనిటువంటి గొప్ప దేవుడవు, మెట్టుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి పెద్దలు దేవదానం అంకులను దీవించి ఆశీర్వదించండి. ఆయన పరిచర్యను దీవించండి. మంచి శక్తిని, బలమును, ఆరోగ్యమును అనుగ్రహించి ప్రతి చోట వాడబడ్డ కృపను అనుగ్రహించండి. అదే రీతిగా మా దయాళుడైన మా గొప్ప తండ్రి, ఈ కార్యక్రమాన్ని నిర్వాహకంగా జరిగిస్తున్న నీ దినదాసుడు, మా ప్రియుడు మరి మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ నుండి నాయన ఓడి చెరువు మరి బర్నబాస్ గారిని ఆయన పరిచర్యను దీవించండి. మట్టుకు మరి ఈ ఉదయకాలమున కీర్తనలు, సంకీర్తనల ద్వారా నేను స్తుతించే కృపను అనుగ్రహించండి. నీ దివ్యవాక్కులు మరి తమిళ్లో నాగేంద్ర రాజు గారు అందిస్తుండగా దానిని తెలుగులో తర్జుమా చేసేటువంటి నెహమ్యా గారిని కూడా ఆత్మపూర్ణులుగా బలపరిచి మాకు కావలసిన సందేశాన్ని మాకు అనుగ్రహించండి. మీరు మాట్లాడితే మాకు క్షేమము, మాకు లాభమయ్యా. అన్ని విధాలా మీరు జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మా అందరి ద్వారా ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహిమగల నామమున స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ఈ కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చాలా వందనాలు. వందనాలు. ఇప్పుడు నియమింపబడిన రీతిగా సహోదరులు నంది రాజారావు గారన్న మరి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. గాయకులు దయచేసి పల్లవి 2 చరణాలు మాత్రం పాడాలని మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మన క్రైస్తవ సునాద కీర్తనల్లో నుంచి 190వ కీర్తన పాడుకుందాం. స్తుతులపై ఆసీనుడా స్తోత్రించదా నిన్ను అనే కీర్తనను పాడుకుందాం. స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను, స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను, అందుకో నా స్తుతి మాలిక,
నా పేద హృదయ గీతికా అందుకో నా స్తుతి మాలిక. నా పేద హృదయ గీతికా స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా శిలవంటి నా జీవితం మార్చినావు ఇల శిల్పముగా. శిలవంటి నా జీవితం మార్చినావు ఇల శిల్పముగా. శిల్పమైనా నన్ను నిలిపినావు. శిల్పమైనా నన్ను నిలిపినావు. జీవమిచ్చి నీ రూపంలో, జీవమిచ్చి నీ రూపంలో అందుకో నా స్తుతి మాలిక. నా పేద హృదయ గీతికా అందుకో నా స్తుతి మాలిక. నా పేద హృదయ గీతికా స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా ఏమి నీకర్పింతును నీ రక్త త్యాగముకై. ఏమి నీకర్పింతును నీ రక్త త్యాగముకై. వేల నదుల తైలమా జ్యేష్ఠ గర్భ ఫలమున. వేల నదుల తైలమా జ్యేష్ఠ గర్భ ఫలమున. నాదు పేద హృదయమే నాదు పేద హృదయమే నా అందుకో నా స్తుతి మాలిక. నా పేద హృదయ గీతికా అందుకో నా స్తుతి మాలిక. నా ಮೆಸೇಜ್ ತರ ಯಾವ್ದೋ గీతికా ಮೆಸೇಜ್ ಗಳಿಲ್ಲ స్తుతులపై ఆసి లింక్ అనిపి స్తోత్రించెదా నిన్ను. అందుకో నా స్తుతి మాలిక. నా పేద హృదయ గీతికా అందుకో నా స్తుతి మాలిక. నా పేద హృదయ గీతికా స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా. థ్యాంక్ యూ నా అందరికీ వందనాలు. చాలా వందనాలన్నా, చక్కగా పాట పాడి దేవుని మహిమపరిచినందుకు. దయచేసి పాట పాడేటప్పుడు కానీ, దానం చేసేటప్పుడు కానీ, వాక్యం చెప్తున్నారు, దయచేసి అందరూ మీట్లో ఉండాలని మనం చూస్తున్నాం. మధ్యలో చాలా డిస్టర్బ్ అయింది అమ్మకి. ఇప్పుడు ప్రార్థన మరి షడ్రక్ గారు దైవజనుల కొరకు, ఎన్ఆర్ నాగేంద్ర రాజన్న గారు వర్తమానం అందిస్తుండగా, నెహమియా అన్న గారు మరి అనువాదం చేస్తూ ఉంటారు. వారి కొరకును మరి నడిపింపు కొరకును ప్రార్థన చేయాలని షడ్రక్ గారిని మనం చూస్తున్నాం. షడ్రక్ గారు
ఉన్నారా? హలో, చంద్రక్ గారు ఉన్నారా? లేదనుకుంటాను. ఆ, ఆ, ఆయన ఉన్నారు. ఒక్క నిమిషం. సహోదరులు సునీల్ గారు ప్రార్థన చేస్తారా? వందనాలు అంకుల్. వందనాలు. పరిశుద్ధుడ ప్రేమ గల నాయన, దయగల తండ్రి, నామాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృపా కనికరగల మా దేవ, నామాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎక్కువ జామున లేపి మీ పాదముల చెంత చేరి స్థుతించి మయపరిచి మీతో శ్వాసం చేసి భాగ్యాలను అనుగ్రహించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన పాటలు మీరే మహిమ పొందడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా పాటలు పాడిన దాసును ఆశ్రయించండి ప్రభా. వాక్య పరిచయలు తోడుగా ఉండండి ప్రభా. నేను మీ దాసుని ద్వారా మాతో ఏమైతే మాట్లాడుకుని మీరు మాట్లాడతారని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిలబడి మీ దాసుని శిరోసారిని మరుగుపరిచి మీకు అమూల్యమైన సందేశాన్ని మాకు అందించాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను ఆ మాటలు విని ఆత్మీయ మేలు క్షేమ పొందుతూ సహాయం దయచేయడం ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను వినే ప్రతి ఒక్క మాట మా హృదయాల్లో దాచుకొని దాన్ని ఎవరివేసి దాన్ని పోలి మేము అనుసరించటకు సహాయం దయచండి ప్రభా. ఆ మాట ప్రతి ఒక్క మాట మా హృదయం పలుక మీద రాసుకుంటూ సహాయం దయచడం ప్రార్థిస్తున్నాం ప్రభా. అయినా నెట్ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం దయచండి ప్రభా. నేను కోరికలో మీరే అధ్యక్షత వహించి చక్కగా నడిపిస్తారని ప్రార్థిస్తున్నాం. నడిపించి మీ దాసుని ఆశీర్వదించండి ప్రభా. అయినా ముందున్న సమయంలో మీరే అధ్యక్షత వహించి ఆశీర్వాదం నడిపించారని యేసు క్రీస్తునామమున బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసిన సునీల్ గారికి వందనాలు. ఇప్పుడు వందనాలు అంకుల్. అమూల్యమైన మనం అందరం మీట్లో ఉండి దైవ వర్తమానం మనం విందాం. అన్న ఎన్ఆర్ నాగేంద్ర రాజన్న గారికి, నెహమ్యా అన్న గారికి వందనాలు తెలియజేస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. వందనాలు అంకుల్. నాగేంద్ర. ఓకే, వందనం. எல்லோருக்கும் வணக்கம். అందరికీ వందనాలు. காலை பொழுதில் கர்த்தருடைய நாமத்தில் உங்களோடு சேர்ந்து தேவ வசனத்தோடு நானும் ஆண்டவருடைய பாதத்தில் இருப்பது ரொம்ப மகிழ்ச்சியா இருக்கிறது. ఈ ఉదయకాలం మీ అందరితో కూడా చేరి దేవుని యొక్క పాద సన్నిధిలో ఉండుట నాకు చాలా సంతోషకరంగా ఉంటుంది. கடந்த இரவிலே தேவன் நம்மை பாதுகாத்தார். ఆ రాత్రంతా కూడా ప్రభువు మనల్ని భద్రపరిచాడు. இந்த புதிய நாளை இறைவன் நமக்கு கொடுத்தார். ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ஒரு இருள் அது போல நம்முடைய வாழ்விலே ஒரு இருள் மயம் கடந்து ஒரு ஒளிமயமான வாழ்வை இறைவன் நமக்கு கொடுத்ததற்காக அவருக்கு நாம் நன்றி சொல்லலாம். ఒక చీకటి సమయమును తొలగించి ఒక వెలుగు సమయంలోనికి మనం తీసుకొని వచ్చినందుకై దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். நம்ம நேரடியா சப்ஜெக்ட் போலாம். ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. మనము అంశంలోనికి వెళ్దాం. அதுக்கு முன்னே ஒரு விஷயத்தை சொல்ல விரும்புகிறேன். దీనికి ముందుగా ఒక సంగతి చెప్పాలని ఆశిస్తున్నాను. ஒரு சில வாரங்களுக்கு பின்பு மீண்டும் உங்களோடு கூட சேர்ந்து தேவ சமூகத்தில் இருப்பதிலே நான் மிகுந்த மகிழ்ச்சி அடைகிறேன். కొన్ని వారాల తర్వాత మరలా మీతో కూడా కలిసి దేవుని సన్నిధిలో ఉండట నేను చాలా సంతోషిస్తున్నాను. கடந்த நாட்களிலே என்னுடைய மகனுடைய திருமணம் நடந்தது. గడిచిన దినములలో నా కుమారుని యొక్క వివాహం జరిగింది. நீங்கள் எல்லோரும் ஜெபித்தீர்கள், அதற்காக நான் நன்றி சொல்லுகிறேன். మీరందరూ కూడా ప్రార్థన చేశారు, అందుకై దేవునికి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ஓகே, இப்போ என்னையும் கூட ஒரு பொருட்டாக நினைத்து வேதவசனத்தை பகிர்ந்து கொள்ள அனுமதியும் கொடுத்திருக்கிறீர்கள். அவருக்கே மகிமை உண்டாகட்டும். నన్ను కూడా ఒకనిగా ఎంచి దేవుని వాక్యం పంచుకోవడానికి నాకు సమయం మీరు ఇచ్చారు, కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక. ஓகே, நாம் சப்ஜெக்ட் போலாம். మనం అంశంలోనికి వెళ్దాం. இப்போ நான் உங்களோட பேசுற தலைப்பு தேவராஜ்யம் அப்படின்ற ஒரு தலைப்பிலே நான் பேச விரும்புகிறேன். ఇప్పుడు మీతో కూడా మాట్లాడే అంశము దేవుని రాజ్యము అనే అంశం మీద మాట్లాడుతున్నాను. ఓకే, இப்போ நம்முடைய అన్నా నాగేంద్ర అన్న ఎదురుగా లైట్ ఉండేటట్లు కూర్చోమని అన్న, డింపుగా ఉంది. బ్రదర్,
லைட் கொஞ்சம் திம்மா இருக்கான், கொஞ்சம் ஓகே ஓகே. வெளிச்சத்துல உட்கார. இப்போதைக்கு இது இப்படித்தான் இருக்கும் போது ஏன்னு கேட்டா நான் வீட்டுல இல்ல, நான் வெளியில இருக்கிறேன். வெளியில இருக்கீங்க. ஆமா ஆமா. అన్నగారు నాగేంద్ర అన్నగారు బయట ఉన్నారంట, అందువల్ల ఇప్పటికి ఇలాగనే ఉంటుంది అంటున్నారు బ్రదర్స్. So, இந்த அளவு வெளிச்சம் கிடைச்சது ஒரு பெரிய கிருபை தான். ఇంత Okay, వెలుగు continue. దొరకటమే దేవుని కృప అంటున్నారు. కంటిన్యూ பண்ணீங்க. ఓకే. Okay. நம்முடைய Wow. வேத வாக்கியம் மிகுந்த ஒளியா இருக்கிறது. కానీ మన దేవుని వాక్యము చాలా గొప్ప వెలుగై ఉంది. அந்த வெளிச்சத்திலே நாம் மகிழ்வு கொண்டாடலாம். కాబట్టి ఆ వెలుగులో మనం ఆనందిస్తాం சந்தோஷமாங்க. సంతోషంతో. ஓகே, இப்ப நம்ம பேசுற தலைப்பு தேவராஜ்யம். దేవరాజ్. మనం ఇప్పుడు మాట్లాడబోతున్న అంశము దేవుని రాజ్యము. இப்ப தேவராஜ்யம் அப்படின்ற போது இன்னைக்கு அநேகர் மத்தியிலே ஒரு பெரிய குழப்பமாக இருக்கிறது. ఇప్పుడు దేవుని రాజ్యము అనే అంశం చూస్తున్నప్పుడు అనేక మందిలో కొన్ని సమస్యలు ఉంటున్నవి. சில ஃபால்ஸ் டீச்சிங்ஸ் இதை குறித்து நிறைய பேசுவார்கள். చాలా మంది తప్పుడు బోధను ఇందుని గురించి మాట్లాడుతూ ఉంటారు. அதாவது கவனன்ட் டீச்சிங் அப்படின்றதான ஒரு சபை இருக்கிறது. ஒரு నిబంధన సంఘము అనే ఒక సంఘం ఉంటుంది. அவங்களுக்கு பேரு கவனன்ட் டீச்சிங். ஓகே, இப்ப அவங்க பலவிதமான கருத்துக்களை தேவராஜ்யத்தை குறித்து சொல்லுவார்கள். వారు పలు విధమైన ఆ యొక్క భావాలను దేవుని రాజ్యం గురించి వారు చెప్తూ ఉంటారు. தேவராஜ்யம் அப்படின்னு சொல்லும் போது அவங்க சொல்லுவது பரலோகம்தான் தேவராஜ்யம் சொல்லுவார்கள். దేవుని రాజ్యము అన్నప్పుడు వారు పరలోకమే దేవుని రాజ్యము అంటారు. இல்ல 1000 வருஷ அரசாட்சிக்கு பேர் தான் தேவராஜ்யம் என்று சொல்லுவார்கள். లేక 1000 ఏళ్ల పరిపాలనకే దేవుని రాజ్యం అని అంటారు. அது தேவராஜ்யம் சில நேரத்துல இருக்கும், சில நேரத்துல இருக்காது என்று சொல்லுவார்கள். లేక దేవుని రాజ్యము కొన్ని సమయాల్లో ఉంటది, కొన్ని సమయంలో ఉండదు అని కూడా అంటారు. இப்படி பல வகையான டீச்சிங்ஸ் தேவராஜ்யத்தை குறித்து பேசுவது வழக்கம். ఇలాంటి పలు విధమైన ఉపదేశాలను దేవుని రాజ్యం గురించి మాట్లాడేవారు ఉన్నారు. ஓகே, வேதம் என்ன சொல்லுகிறது என்பதை ஒரு சில கருத்துக்களோடு உங்களோட பகிர்ந்து கொள்ள விரும்புகிறேன். కానీ దైవ వాక్యము గ్రంథం ఏం సెలవిస్తుందో కొన్నిటితో కూడా మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. இதை குறித்து ஒரு சிறிய அறிவு நமக்கு தேவை. ఇతని గురించిన కొద్దిగైనా మన జ్ఞానం అవసరమై ఉంటున్నది. வாங்க லூக்கா 17ஆம் அதிகாரத்துக்கு வருவோம். చూడండి, మనము లూకా సువార్త 17వ అధ్యాయంలోనికి వస్తాము. அதுல வாக்கியம் வாசிக்கும் போது 20வது வாக்கியத்தை நான் வாசிக்கலாம். లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. 20. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. కంటిన్యూవా? కంటిన్యూ பண்ணு. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదుగో అక్కడని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ஓகே, கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். దేవునికి మహిమ కలుగును గాక. இயேசு கிறிஸ்து தன்னுடைய ஊழிய நாட்களில் நிறைய ஊழியம் செய்யும் பொழுது ప్రభువైన యేసుక్రీస్తు తన సేవ పరిచర్యలో ఆయా స్థల సేవ చేస్తున్నప్పుడు அவரிடத்திலே பரிசேயர்கள் வந்து கேட்ட கேள்விதான் இது. వారి మధ్యకు పరిసయ్యులు వచ్చి అడిగిన ప్రశ్నే ఇది. அப்போ தேவராஜ்யம் எப்பொழுது வரும் என்று கேட்டார்கள். అప్పుడు వారు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని అడిగారు. பாருங்க, ஒரு விஷயத்தை நம்ம அறியணும். చూడండి, ఒక సంగతి మనం తెలుసుకోవాలి. அதாவது இன்றைக்கு இருக்கிற டீச்சர்ஸ்கள், ஐ மீன் போதனையாளர்கள் புரிந்து கொண்ட தேவராஜ்யம் வேறு. నేటి దినాన ఉంటున్న దేవుని బోధకులు అర్థం చేసుకున్న దేవుని రాజ్యం వేరు. ஆனால் வேத புத்தகத்திலே யூதர்கள் புரிந்து கொண்ட அறிந்திருக்கிற தேவராஜ்யம் வேறு. కానీ దైవ గ్రంథములో యూదులు అర్థం చేసుకున్న గమనించిన ఆ యొక్క దేవుని రాజ్యం వేరు. இப்ப இந்த பகுதியில், அதாவது 17ஆம் அதிகாரம் நான் வாசித்த இந்த 20ஆம் வாக்கியத்திலிருந்து நம்ம கீழே வாசித்தோம் அப்படின்னு சொன்னா, தேவனுடைய திட்டம், அதாவது கிறிஸ்துவனுடைய வருகை, அதற்கு பிறகு அவருடைய பாடு மரணம், அதற்கு பிறகு அவருடைய உயிர்த்தெழுதல், அதற்கு பிறகு பரமேறுதல், அதற்கு பிறகு சபை ஸ்தாபித்தல், அதற்கு பிறகு 1000 வருஷ அரசாட்சி ஸ்தாபித்தல் என்ற இந்த அம்சம் வரிசை கிரமமாக கொடுக்கப்பட்டிருப்பதை நான் பார்க்க முடியும். కాబట్టి మనము ఈ 20వ వచనం నుండి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే దేవుని రాజ్యం గురించి, ఆయన యొక్క జన్మ లేక ఆయన రాకడ, ఆయన ఈ లోకంలో పరిచర్య, ఆయన ఆ యొక్క శిలువ మీద మరణించుట, సమాధి చేయబడుట, మరలా తిరిగి లేచుట, ఆ తర్వాత పరమునకు వెళ్ళిపోవుట,
మరలా తిరిగి ఆయన దేవుని రాజ్యమును 1000 ఏళ్ల పరిపాలన గురించి మనము వరుస క్రమంలో ఎన్ని చూడగలము. இந்த வரிசை கிரமமாக சொல்லப்பட்டிருக்கிறது நமக்கு ஆச்சரியமான விஷயம். தேவ ఈ திட்டம் వరుస எவ்வளவு கிரமமாக இருப்பதை நாம் பார்க்க முடியும். కాబట్టి ఈ వరుస క్రమంలో చెప్పబట్ట చాలా ఆశ్చర్యము. వీటిని ఇలాగూ వరుస క్రమంలో మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాము. சரி வாங்க ஒரு 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 சில கருத்தை நான் பார்க்கலாம். చూడండి కొన్నిటిని మనం చూద్దాము. இப்போ பரிசேயர்கள் வந்து கேட்கிறார்கள், அதாவது யூதர்கள்னு வச்சுக்கலாம். யூதர்கள் கேட்கிறார்கள், தேவராஜ்யம் எப்பொழுது வரும்? పరిసయ్యులు లేక యూదులు అడుగుచుంటున్నారు, దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు వచ్చును? ஓகே, அவங்களுடைய கான்செப்ட் தேவராஜ்யத்தை குறித்த அறிவு அவர்கள் என்ன நினைத்திருக்கிறார்கள், எப்படி அறிந்திருக்கிறார்கள்? కాబట్టి దేవుని రాజ్యం గురించిన తెలివి లేక జ్ఞానము వాళ్ళు ఎలా గ్రహించగలగాలనుకుంటున్నారు? அவர்களுடைய கான்செப்ட்ல தேவராஜ்யம் சொல்லும்போது இறைவன் அவர்களை ஆள வேண்டும். కాబట్టి వారి యొక్క దృష్టిలో దేవుని యొక్క రాజ్యము అని అంటే దాని అర్థము దేవుడు ప్రభువు వారిని పాలించాలి. இப்ப பாருங்க, நியாயப்பிரமாண அதாவது மோசேயின் காலத்தில் தேவன் அவர்களை ஆண்டார். చూడండి, ధర్మశాస్త్ర కాలంలో మోషే వారిని పరిపాలించాడు. அதற்கு பிறகு தாவீது, பிறகு சாலமோன் காலகட்டத்துல தேவனுடைய ஆளுகை 100% அங்கே இருந்ததை நான் பார்க்க முடியும். తరువాత దావీదు, సొలొమోను వీరు పాలించుతున్నప్పుడు లేక పరిపాలన చేస్తున్నప్పుడు 100% అక్కడ దేవుడి రాజ్యం ఉన్నట్లుగా వారు గ్రహించారు. பிறகு தேவன் அவர்களை கைவிட்டார். ஆகவே அந்த ராஜ்யம் சீர்குலைந்தது. அவர் இஸ்ரேல் மக்கள் பல நிலையிலே அவர்கள் சிதறடிக்கப்பட்ட காட்சியை நாம் பார்க்க முடியும். ఆ తరువాత దేవుడు వారిని చేయి విడిచాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు పలు విధములుగా చెదిరిపోయిన సంగతులన్నీ కూడా మనం చూసుంటున్నాము. சோ இப்ப இந்த நிலையிலே தான் அவர்களுடைய எதிர்பார்ப்பு தேவன் நம்மை ஆள வேண்டும். కాబట్టి ఇలాంటి ఒక పరిస్థితుల్లోనే వారు ఎదురు చూస్తున్నది దేవుడు మనల్ని పరిపాలించాలి. இப்ப அதற்காகத்தான் பைபிளில் பார்க்கும்போது பல தீர்க்கதரிசிகள் எழும்புகிறார்கள். కాబట్టి దైవ గ్రంథంలో చూసినప్పుడు అనేక మంది దీర్ఘదర్శకులు లేక ప్రవక్తలు లేస్తుంటున్నారు. அப்ப அவர்கள் எழும்பி தேவராஜ்யம் வரும், కాబట్టి వారు లేచి దేవుని రాజ్యం వచ్చును, அவர்கள் தேவராஜ்யத்தை அதாவது நம்மை ஆளுகை செய்யும்படி ராஜாவாக இறைவன் வெளிப்படுவார். కాబట్టి మనల్ని పరిపాలించినట్లుగా రాజు బయలుపరచబడలేక ప్రత్యక్షమగును. அந்த ராஜா என்று சொல்லக்கூடியவர் தான் மேசியா என்ற வார்த்தை. కాబట్టి ఆ రాజు అనే మాటే వారు మెస్సియా అనే మాటగా ఉపయోగించారు. மேசியா வருவார், మెస్సియా వస్తాడు, மேசியா வந்து நம்மை ஆளுகை செய்வார், மீண்டும் நம்முடைய ராஜ்யத்தை கட்டுவார். మెస్సియా వచ్చి మనల్ని పరిపాలిస్తాడు, మరలా మన రాజ్యం కడతాడు. அப்போ அந்த ராஜ்யம் ராஜாவாக கிறிஸ்து காணப்படுவார். அப்ப இஸ்ரேல் மக்கள் பிரஜைகளாக இருந்து அந்த ராஜ்யம் இறைவனால் மீண்டும் ஸ்தாபிக்கப்படும் என்ற நம்பிக்கை அவர்களுக்கு தீர்க்கதரிசனம் மூலமாக கொடுக்கப்பட்டது. కాబట్టి రాజు వస్తాడు, రాజ్యమును స్థాపిస్తాడు, రాజ్యమును పాలిస్తాడు అన్న నమ్మకము ప్రవక్తల ద్వారా వారి హృదయంలో కలిగి ఉంటున్నది. ஓகே, இப்ப தேவராஜ்யத்தை குறித்து அவர் எதிர்பார்க்கிறான்னு சொன்னால் அதற்கான அம்சங்கள் அங்கே தேவராஜ்யத்திலே உண்டு. కాబట్టి దేవుని రాజ్యమును గురించి ఎదురు చూస్తున్న అంశములు అక్కడ మనకు కనబడుతూ ఉంటున్నవి. தேவராஜ்யத்தினுடைய கேரக்டரிஸ்டிக்ஸ், அதனுடைய அம்சம் எப்படி இருக்கும்? కాబట్టి దేవుని రాజ్యం యొక్క గుణాతిశయములు, ఆ క్యారెక్టర్స్ ఎలాగుంటున్నవి? ஓகே, இப்ப இந்த நேரத்தில் இயேசு கிறிஸ்து வந்து ஊழியத்தை செய்கிறார். కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనే లేక సందర్భంలోనే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అక్కడ సేవ చేస్తుంటున్నాడు. இயேசுநாதர் இந்த உலகத்தில் இருக்கும்போது அவரிடத்துல பல கேள்விகள் கேட்கப்பட்டது. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర అనేక ప్రశ్నలు వేశారు. ஆனால் அதிலே தேவராஜ்யத்தை குறித்து 2 கேள்விகள் சிறப்பாக கேட்கப்பட்டது. అందులో 2 మాటలు దేవుని రాజ్యం గురించి చాలా చక్కగా అడిగి ఉంటున్నారు. ஒன்னு, யோவான் ஸ்நானகன் கேட்டான், வருகிறவர் நீர்தானா, ராஜ்யத்தை ஸ்தாபிக்க வருகிறவர் நீர்தானா என்று கேட்டான். కాబట్టి మొదటగా ఆ యొక్క రాజ్యం స్థాపించుటకు రాబోతున్న వారు మీరేనా అని బాప్తిస్మ ఇచ్చి యోహోను అడిగారు. அதற்கான அடையாளங்களை இறைவன் அவனுக்கு பதில் கொடுத்தார். కాబట్టి దానికి కావలసిన గురుతులను ప్రభు తనకు చూపించాడు. அதே போல இப்ப பரிசேயர்கள் கேட்கிற கேள்வி, தேவராஜ்யம் இவருடைய கிரியைகளை பார்த்து அவர்கள் கேட்கிறார்கள், தேவராஜ்யம் எப்போ வரும்? కాబట్టి పరిసయ్యులు కూడా ప్రభు వారి యొక్క క్రియలను చూసి అడుగుతుంటున్నారు,
దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును? ஓகே. இப்ப அடுத்து நம்ம இப்ப சிந்திக்க வேண்டிய விஷயம், அப்ப தேவராஜ்யம் என்றால் என்ன? அது எப்படி இருக்கும்? కాబట్టి తర్వాత మనం ఆలోచించవలసినది దేవుని రాజ్యం అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? ஓகே. இப்ப நம்முடைய பிராக்டிகல் லைஃப்ல, டே டு டே லைஃப்ல ஜனங்கள் கடவுளை எதிர்பார்க்கிற விஷயங்கள் பார்த்தால், அவர் அற்புதம், அடையாளத்தை செய்ய வேண்டும் என்று ஜனங்கள் விரும்புகிறார்கள். కానీ ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే ప్రజలు ఎదురు చూస్తుంది ఏమిటంటే ఆయన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయాలి అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. பிரியமானவரே, இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் இருக்கும்போது நிறைய அற்புதங்கள், அடையாளங்கள், பிரமிக்கத்தக்க பல விஷயங்களை அவருடைய செயல்பாடுகள் இருந்ததை பார்க்க முடியும். ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకమైన అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు, సూచక్రియలు ఆయన చేసినట్లుగా మనం చూడగలం. ஓகே. இப்ப இயேசு கிறிஸ்து அற்புதம் அடையாளம் செய்தார் என்று சொல்லும்போது அதனுடைய அர்த்தம் என்னவென்று கேட்டால், ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుత ఆశ్చర్య కార్యములు చేశాడు అంటే దాని యొక్క అర్థం ఏమిటనగా, தேவ ராஜ்யத்திலே இப்படி காணப்படும் என்ற அந்த கருத்தை வெளிப்படுத்த அற்புதம், அடையாளங்களை அவர் செய்து காண்பித்தார். దేవుని రాజ్యము ఈలాగు ఉండును లేక కనిపించును అని గుర్తు చేయుట కొరకై ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు అక్కడ జరిగించాడు. ஏதோ தன்னுடைய வல்லமையை வெளிப்படுத்தும்படி அவர் அற்புதம், அடையாளம் செய்தார் என்று சொல்லுவது தவறு. ఆయన యొక్క శక్తిని బయలుపరచుటకు ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేశాడనేది తప్పు. இன்றைக்கு இருக்கிற நம்மவர்களும் சரி, அல்லது நம்மளை சாராத பிற சபை போதகர்களும் சரி, నేటి దినాన మన సంఘాలకు సంబంధించిన వారైనా సరే, మన సంఘాలకు సంబంధించిన వేరే వారైనా సరే గాని எல்லோருமே இயேசு கிறிஸ்து தன்னுடைய வல்லமையை வெளிப்படுத்தினார் என்று நாம போதிக்கிறோம். యేసు ప్రభు వారు తన శక్తిని లేక తన ప్రభావం బయలుపరచును అని చెప్పి మనం బోధిస్తుంటున్నాము. அது தவறு. అది తప్పు. கர்த்தர் ஏன் வல்லமையை வெளிப்படுத்தினார், அற்புதம், அடையாளங்களை செய்தார் என்று சொன்னால், ఎందుకు ప్రభువారు తన ప్రభావమును బయలుపరిచి అద్భుత ఆశ్చర్య కార్యములు చేశాడు అని అంటే, தேவ ராஜ்யத்தின் அம்சம் இவ்வாறு இருக்கும் என்று விளக்கும்படிக்கே, நிரூபிக்கும்படிக்கே அவர் அற்புதம், அடையாளத்தை செய்தார். దేవుని రాజ్యము ఇలాగు ఉండును అని వాటిని నిరూపించుటకు, వాటిని చూపించుట కొరకే అద్భుత ఆశ్చర్య కార్యములు చేశాడు. இப்ப யோவான் சாணனுக்கு தேவன் கொடுத்த பதிலை நான் பார்க்கலாம். ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహానుకు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏమిటో మనం చూద్దాం. அவர் என்ன சொன்னார்? குருடர்கள் பார்வையடைகிறார்கள், అక్కడ ఏం చెప్పాడు? గుడ్డివారు చూపు పొందుతున్నారు, சப்பானிகள் நடக்கிறார்கள், కుంటివారు నడుస్తున్నారు, எளியவர்களுக்கு சுவிசேஷம் அறிவிக்கப்படுகிறது, అక్కడ దీనులకు లేక పేదలకు సువార్త ప్రకటించబడుతున్నది, தரித்திரர்களுக்கு சுவிசேஷம் அறிவிக்கப்படுகிறது దరిద్రులకు సువార్త ప్రకటించబడుతుంది என்று அவர் இந்த கருத்தை வெளியிட்டார். అని ఆ యొక్క భావన తాను బయలుపరిచాడు. தேவராஜ்யம் அல்லது மேசியா நீ வந்தது நீதானா இல்லையா என்ற கேட்ட கேள்விக்கு கர்த்தர் கொடுத்த பதில், குருடர்கள் பார்வையடைகிறார்கள், செவிடர்கள் கேட்கிறார்கள், சப்பானிகள் நடக்கிறார்கள், தரித்திரர்களுக்கு சுவிசேஷம் அறிவிக்கப்படுகிறது என்று போய் சொல்லுங்கள் அப்படின்ற பதிலை சொல்லுகிறார். అక్కడ మెస్సియావు నీవేనా అని చెప్పి అడిగిన ఆ ప్రశ్నకు ప్రభువారు చెప్పిన జవాబు ఏం చేస్తున్నప్పుడు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, చెవిటివారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, ఆ యొక్క కుంటివారు నడుస్తున్నారు అన్న సంగతిని అక్కడ తెలియపరచమని చెప్పాడు. இது கேள்விக்கும் இவர் சொன்ன பதிலுக்கும் ஏதாவது சம்பந்தம் இருக்கிறதா? ఈ ప్రశ్నకు ప్రభువు చెప్పిన జవాబుకు ఏమైనా సంబంధం ఉంటుందా? இது நம்ம பார்வைக்கு இது சம்பந்தம் இல்லாத போல் இருக்கிறது. కానీ మన దృష్టికి అది ఏ సంబంధం లేనట్లుగా ఉంటున్నది. ஆனா யூத மக்களுக்கு அதுதான் பதில். కానీ యూద ప్రజలకు అదే జవాబు. அவர்கள் எதிர்பார்த்த பதில் அது. అది వారు ఎదురు చూస్తున్న జవాబు అది. ஓகே, டைரக்டா நம்ம நேரடியா பதிலுக்கு வரலாம். ఆ వెంటనే జవాబులోనికి వస్తాము. பிரியமானவரே, தேவன் இந்த பூமியை ஆளும்போது, ప్రియులారా, దేవుడు ఈ లోకమును పాలిస్తుంటున్నప్పుడు சாத்தானுடைய ஆளுகை இங்கே இருக்க போவதில்லை. సాతాను యొక్క ఆ యొక్క పరిపాలన ఇక్కడ ఉండదు. அது பாவத்தினுடைய சம்பளம் அல்லது கூலி, பாவத்தினுடைய விளைவு இங்கே இருக்க போவதில்லை. పాపము యొక్క కూలి లేక పాపం యొక్క జీతము ఇక్కడ ఉండదు. ஆண்டவர் ஏதேனிலே ஆதாம் ஏவாளை படைத்து அந்த நேரத்தில் தேவன் கொடுத்ததான பிளஸ்ஸிங், அதனுடைய அம்சம்,
அப்படிக்கு அப்படியே மனிதர்களுக்கு கொடுக்கப்படும். ఏదేను తోటలో దేవుడంటే యెహోవా ఆదాము అవ్వలకు ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదపు దీవెనలు అవి ఉన్నట్టుగానే అలాగనే అక్కడ ఉండును. இன்றைக்கு அன்பரே, இன்றைக்கு நாம ஃபேஸ் பண்ணக்கூடிய பல பிரச்சனைகள், போராட்டங்கள், அன்றைக்கு ஆண்டவர் ஆதாமுக்கு சொன்னது போல நெத்தி வேர்வை நிலத்திலே சிந்தி சாப்பிடுவாய் என்ற பிரயாசங்களில் இருந்து நமக்கு விடுதலை தான் தேவராஜ்யத்தின் அம்சம். ప్రియులారా, అక్కడ దేవుడంటే యెహోవా నీవు చెమటోర్చి కష్టపడి ఆ యొక్క భోజనం చేద్దు తిందు అని చెప్పబడిన ఆ యొక్క కార్యముల నుండే దేవుని రాజ్యంలోనికి మనము రాబోతున్నాము. அது பாவத்தினுடைய சம்பளம் அல்லது கூலி என்று சொல்லக்கூடிய மரணம், வியாதி, வருத்தம், கஷ்டம், போராட்டம், பிரிவினை, இவைகளில் இருந்தெல்லாம் இருக்கிற விடுதலை தான் தேவராஜ்யத்தினுடைய அம்சம். కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము అనగా ఆ యొక్క కష్టం, నష్టం, చెమటోర్చుట ఇలాంటివి అన్నిట్లో నుండి విడుదల పొందుటే దేవుని యొక్క రాజ్యం. இன்றைக்கு நாம் ஃபேஸ் பண்ணக்கூடிய இத்தனை பிரயாசங்களும், அது சரீர உபாதைகள், மென்டலியா, ஸ்பிரிச்சுவலா நம்ம ஃபேஸ் பண்ணக்கூடிய அத்தனை கஷ்டங்களும் பாவத்தின் விளைவு என்பதை நாம் அறிவோம். కాబట్టి నేటి దినాన మనము దర్శిస్తున్న లేదా ఎదుర్కొంటున్న ఆ యొక్క సమస్యలు, పోరాటాలు, ఆత్మీయంగా, శారీరకంగా ఇవన్నీ కూడా పాపం యొక్క ప్రతిఫలమై ఉంటున్నది. ప్రియమనే, పాపం செய்வதற்கு முன்பு இந்த பிரயாசங்கள் இல்லை. ప్రియులారా, పాపము చేయుటకు ముందుగా ఇలాంటి ప్రయాసములు లేవు. தேவவசனத்தை ஆதாம் மீறினதுனாலே வந்த விளைவுதான் இன்றைக்கு நாம் ஃபேஸ் பண்ணக்கூடிய இத்தனை பிரச்சனைகளும். దేవుని వాక్యమును ధిక్కరించుట లేక ఆజ్ఞ అతిక్రమించటం వల్ల వచ్చిన యొక్క పర్యవేక్షణే ఈ యొక్క పాపమైనట్లుగా చూస్తుంటున్నాము. அப்போ நம்முடைய பாவங்கள் மன்னிக்கப்பட்டு பரிபூர்ணமாக்கப்பட்டு அதே போல தேவன் நம்மை ஆளுகை செய்யும் போது நமக்கு எந்த பிரச்சனையும் இருக்க போவதில்லை. కాబట్టి పాపములన్నీ కూడా క్షమించబడి, పాపములు తీసివేయబడి, దేవుడు మనల్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఇలాంటి కష్టాలు ఏవి కూడా మనకు ఉండవు. ஓகே, உங்களுக்கு ஒரு நிழலாட்டத்தை சொல்லலாம். ఇంకా మీకు అర్థమైనట్లుగా ఒక இப்போ నీడగా ஆ, ముంగుర్తుగా చెప్తాను. ஓகே, இப்ப பாருங்க, இப்போ ஆண்டவர் இயேசு கிறிஸ்து ஒரு ஊமை, வாய் பேசாத ஒரு மனிதனுக்கு வாய் பேச வைத்தார். చూడండి, ప్రభు యేసుక్రీస్తు వారు ఉప్పానము మాటలు రాని మోగవాన్ని మాట్లాడించాడు. அன்பரே, அங்கே தேவன் ஆளுகை செய்யும் போது ஊமையர்கள் இருப்பதில்லை. కానీ ప్రియులారా, ప్రభు అక్కడ పాలించేటప్పుడు మోగవారికి ఉండరు. இப்ப டைரக்டா இந்த பூமியில தேவன் 1000 வருஷ அரசாட்சியில் இருக்கும்போது ஊமையர்கள் இருப்பதில்லை. అదిగో 1000 ఏళ్ల పరిపాలన ప్రభు వారు ఉంటున్నప్పుడు ఆ మోగవారు అక్కడ ఉండరు. இங்கே பார்வையற்றவருக்கு பார்வை கொடுக்கிறார். అక్కడ ఇక్కడ చూపు గుడ్డి వారికి చూపునిస్తున్నాడు. இங்கே தேவன் இந்த உலகத்தை ஆளும் பொழுது பார்வையற்றவர்கள் இருப்பதில்லை. కానీ దేవుడు పాలించేటప్పుడు గుడ్డి వారికి ఉండరు. அங்கே வியாதியுள்ளவர்களுக்கு சுகம் கொடுக்கிறார். ప్రభు వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్నాడు. அவர் தேவன் இந்த உலகத்தை ஆளுகை செய்யும் போது அவருடைய ஆட்சியிலே வியாதிகள் இருப்பதில்லை. కానీ దేవుడి లోకమును పాలిస్తున్నప్పుడు ఇక వ్యాధులు ఉండవు. இங்கே பிசாசுகளை தேவன் துரத்துகிறார். ఇక్కడ దయ్యములను, అపవిత్రాత్మను దేవుడు తరుముచుంటున్నాడు, పారదోలుచుంటున్నాడు. தேவனுடைய ஆளுகை பூமியில இருக்கும் பொழுது பிசாசுகளுடைய கிரியைகள் இருப்பதில்லை. ఆ దేవుడు ఈ లోకమును పాలిస్తున్నప్పుడు అపవాది యొక్క క్రియలకు ఉండవు. ఇంకా என் கேட்டால் அவன் 1000 வருஷத்துக்கு அப்ப கட்டி வைக்கப்படுவான். ఎందుకంటే 1000 సంవత్సరాలు అతను బంధించబడతాడు. அது மாத்திரமல்ல பிரியமானவரே, தேவன் இது கடலிலே ஆண்டவர் நடந்தார். ప్రియమైన సముద్రం పైన ప్రభు నడిచాడు. இப்ப கடல் இன்றைக்கு மனிதனுக்கு இயற்கைகள் மூலமாக, இயற்கை சீற்றங்கள் மூலமாக அழிவு நடக்கிறது. ఆ సముద్రపు యొక్క ఆ యొక్క వలన, అలాగే ప్రకృతి వలన అనేకమైన నష్టాలు మనకు కలుగుతూ ఉంటున్నవి. இப்ப தேவன் உலகத்தை ஆளுகை செய்யும் போது, దేవుడు ఈ లోకమును పాలిస్తున్నప్పుడు இயற்கையின் மூலமாக மனிதர்களுக்கு அழிவு வருவதில்லை அல்லது சேதம் வருவது இல்லை. ఈ సృష్టి లేక ఈ ప్రకృతి వలన ప్రజలకు ఏ నష్టాలో ఏ కష్టాలో ఏమి రావు. ஈவன் கடல் அலைகள் மூலமாக இன்னைக்கு நமக்கு பயம் வருகிறது. ఈ యొక్క సముద్రపు యొక్క అలలు చూసినప్పుడు నేటి దినాన మనం భయపడుతుంటున్నాము. அங்கே 1000 வருஷ அரசாட்சியிலே இந்த சமுத்திரத்தினுடைய அலைகளினாலே நமக்கு அச்சுறுத்தலோ எந்த பாதிப்பும் வரப்போவதில்லை. కానీ 1000 ఏళ్ల పరిపాలన ఆ సముద్రం వలన, సముద్ర అలల వలన మనకి ఏ యొక్క బాధ కలగదు. இன்றைக்கு ஆண்டவர் அன்றைக்கு 5000 பேரை போஷித்தார். నేటి దినం ప్రభు 5000 మందిని పోషించాడు.
தட் மீன்ஸ் கர்த்தருடைய நாளில், அதாவது அவர் ஆளுகை செய்யும் பொழுது மனிதனுக்கு பசி இருப்பதில்லை, பட்டினி இருப்பதில்லை. కానీ ప్రభువారు పరిపాలన చేస్తున్నప్పుడు పాలిస్తున్నప్పుడు ఆకలికి ఉండదు, దప్పికకి ఉండదు. தேவன் ஆளுகை செய்யும் போது மனிதன் படக்கூடிய எந்த பிரயாசங்களும் போராட்டங்களும் அவருடைய ஆளுகையிலே இருப்பதில்லை. కాబట్టి దేవుడు లేక యేసుప్రభువు పరిపాలన చేస్తున్నప్పుడు మనుషునికి ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ పోరాటాలు ఇక ఉండవు. பரிபூர்ணமான வருஷங்களாக அது காணப்படும். అది సంపూర్ణ సంవత్సరములుగా కనబడుతూ ఉంటున్నవే. அன்பானவரே, இதைத்தான் தேவன் தன் ஊழியத்திலே நிரூபித்து காண்பித்தார். ఇదే ప్రభువారు తన యొక్క సేవా పరిచయంలో నిరూపించి చూపించాడు. இப்ப அற்புதம் அடையாளம் அவர் செய்தார் என்று சொன்னால், தேவ ராஜ்யத்திலே இந்த டெப்ரிசியேஷன் இருப்பதில்லை என்பதை நிரூபிக்கும் பொருட்டே அதை வெளிப்படுத்தினார். కాబట్టి ప్రభువారు అద్భుత ఆశ్చర్యములు చేశాడంటే దేవుని రాజ్యములో ఇలాంటివి ఇక ఉండవు అని నిరూపించటం కొరకే ఆయన చేశాడు. சோ நீங்கள் இந்த விஷயங்களை நீங்கள் வேதத்திலே வாசிக்கும் போது தேவராஜ்யம் இப்படி இருக்கும், தேவராஜ்யம் இப்படி இருக்கும் என்று சொல்லிதான் இந்த அற்புதங்கள் எல்லாம் அவர் செய்து காண்பிப்பார் என்பதை நாம் பார்க்க முடியும். మీరు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుని రాజ్యము ఇలాగుండును, దేవుని రాజ్యం ఇలాగుండును అని చెప్తూ ఆ అద్భుత ఆశ్చర్యకార్యములు ఆయన చేశాడు. வாங்க நம்ம நேரடியா சில வசனங்களை நாம் பார்க்கலாம். చూద్దాం, మనం కొన్ని వచనాలను వాటికి సంబంధించినవి మనం చూద్దాం రండి. இப்ப தேவராஜ்யம் எப்பொழுது வரும் என்று பரிசேயர் கேட்டதற்கு ఇక్కడ దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచయులు అడిగినప్పుడు ஆண்டவர் சொல்லுகிறார், ప్రభువారు జవాబు చెప్తున్నాడు, தேவராஜ்யம் பார்க்கத்தக்க ஒரு உருவம் இல்லை, దేవుని రాజ్యము చూచుటకు ఒక రూపం లేదు, చూడదగ్గ రూపం లేదు, அல்லது ஏதோ ஒரு குறிப்பிட்ட ஒரு இடம் இல்லை, ఏదో ఒక సంబంధించిన ఒక స్థలము కాదు, ஏதோ பார்ப்பதற்கு ஏற்றார் போல இங்கே இருக்கிறது அங்கே இருக்கிறது சொல்லுவதற்கு ஏற்றார் போலதான ஒரு அம்சமும் இல்லை. ఏదో అక్కడుంది దేవుని రాజ్యం ఇక్కడుందని చెప్పుటకు ఒక స్థలము, ఒక చూపించే ఒక ప్రదేశం కాదు. ஆனால் தேவராஜ்யம் உங்களுக்குள் இருக்கிறதே என்று சொன்னார். కానీ దేవుని రాజ్యం మీలోనే ఉన్నది అని చెప్పాడు. ஓகே, நம்ம வாசிக்கலாம். ரோமர் 14:17 வாசிப்போம். ఆ రోమిలకు చదువుదాం. మనము రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. அங்க என்ன சொல்லப்பட்டிருக்கிறது? ரோமர் 14:17. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. தேவராஜ்யம் புசிப்பும் குடிப்பும் அல்ல, அது நீதியும் சமாதானமும் பரிசுத்த ஆவியினால் உண்டாகும் சந்தோஷமா இருக்கிறது. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నది. ஓகே, அப்ப தேவராஜ்யம் என்பது என்ன? இங்கே பவுல் விளக்குகிறார், அது புசிக்கிறதும் குடிப்பதும் அல்ல. ఇక్కడ దేవుని రాజ్యం అంటే ఏమిటండి పౌలు వివరించి చెప్తుంటున్నాడు. అది అది భోజనము పానము కాదని తెలియపరుస్తున్నాడు. அது நீதியும் சமாதானமும் நிறைந்த ஒரு இடம். அது అది నీతియు సమాధానము కలిగి ఉన్న ఒక స్థలం. అదే பரிசுத்த ஆவியானவர் கொடுக்கிற சந்தோஷமா இருக்கிறது. పరిశుద్ధాత్మలందు ఆనందమై ఉంటున్నది. பரிசுத்த ஆவியானவர் கொடுக்கிற சந்தோஷமா இருக்கிறது. అది పరిశుద్ధాత్మ యొక్క ఆనందమై ఉంటున్నది. ஓகே, இதை மனதிலே வைத்துக் கொள்ளுங்க. இரண்டாவது விஷயத்துக்கு நம்ம வரலாம். ఇది మనసులో ఉంచుకునే రెండవ సంగతిలోనికి వస్తాము. உபாகம் புஸ்தகத்துக்கு வாருங்கள். ఆ ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. உபாகம் 30ஆம் அதிகாரம். ఆ ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 30ஆம் அதிகாரத்திலே ஒரு வசனத்தை வாசிக்க 6ஆம் வசனத்தை வாசிப்போம். 30వ అధ్యాయం యొక్క 6వ వచనం మనం చదువుదాము. அங்க என்ன சொல்லி இருக்கிறது? అక్కడ ఏం రాయబడి, మరియు నీవు బ్రతుకుకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబట్టుకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. ஓகே, நீ தொடர்ந்து ஒரு வசனம் வாசிக்கலாம் பிரதர். 11ல இருந்து வாசிப்போம். అలాగనే 11వ వచనం నుండి, నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనం దాన్ని విని గైకున్నట్లు ఎవడునూ ఒక ఆకాశం ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకుంటూ అది ఆకాశం ఉండున్నది కాదు. మనం దాన్ని గైకున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకునేలా అది సముద్రపు అద్దరి మించింది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది, నీ హృదయమును నీ నోటనున్నది. చూడము, நம்ம இங்க பார்க்கிறோம் தேவ ராஜ்யம், தேவனுடைய கட்டளையை நாம் இங்கே பார்க்கிறோம். చూడండి, దేవుని రాజ్యము అంటే దేవుని యొక్క ఆజ్ఞలు అని చూస్తూ ఉంటున్నాము.
இப்ப இந்த பிரமாணம் ஏதோ நமக்கு தூரமா இருக்கிறதாக நாம் எப்பொழுதும் எண்ணிக்கொள்கிறோம். ఇది ఈ యొక్క ప్రమాణము ఈ యొక్క ఆజ్ఞలు దూరంగా ఉన్నవని మనం అనుకుంటూ ఉంటున్నాము. இந்த தேவனுடைய வார்த்தைகள் அல்லது பிரமாணம் நமக்கு அப்பாற்பட்டதாக நாம் எப்பொழுது நினைத்துக் கொள்கிறோம். ఈ యొక్క ఆజ్ఞలు ఈ యొక్క ధర్మము అది చాలా దూరము మనకు అందనిది అని చెప్పి మనకు అనుకుంటూ ఉంటున్నాము. இதன்படி நாம் நடக்க முடியாது, இதை செய்ய முடியாது, கடைபிடிக்கிறது ரொம்ப தூரம் என்று நாம் நினைக்கிறோம். ఇది మనం చేయలేము, ఇది అనుసరించలేము, ఇది మనకు చాలా దూరంగా ఉంటుంది అనుకుంటున్నాము. பிரியமானவரே, அது அப்படி அல்ல. ప్రియులారా, అది అలా కాదు. இந்த தேவ வார்த்தைகள் நமக்கு மறைபொருளும் அல்ல. ఈ దేవుని యొక్క మాటలు మనకు మరుగైనవి కూడా కాదు. இது நமக்கு தூரமானதும் அல்ல. ఇది మనకు దూరమైనవి కూడా కావు. இதை கேட்டு நாம் செய்வதற்கு ஏற்க முடியாததும் ஒன்றும் அல்ல. ఇవి మనము విని గైకొన్నట్లుగా అవి మనకు కుదరనవేమి కాదు. அல்லது பரலோகத்திலே நாம் வாழ்ந்தால்தான் இதை நடத்த முடியும் என்ற நினைப்புக்கும் அல்ல. ఇదేదో పరలోకములోనే మనం ఇది చేయగలము అన్న ఒక ఆలోచన కూడా ఏమి కాదు. அல்லது வானத்திலிருந்து வந்தவர்கள் தான் இதை செய்ய முடியும் என்பதும் அல்ல. లేక ఆకాశం నుండి దిగి వచ్చిన వారు మాత్రమే ఇవి చేయగలరు అనేది కూడా ఏమి కాదు. இது சமுத்திரத்துக்கு அப்பாற்பட்டிருக்கிறது, கஷ்டப்பட்டு போய் அதை நாம் கடைபிடிக்க வேண்டும் என்பதும் அல்ல. ఇది సముద్రముకు అవతల ఉంటున్నవే, కష్టపడి వాటిని తెచ్చుకోవాలి అనేదేమి కాదు. இப்போ ஆண்டவர் என்ன சொல்றாரு பாருங்க, நாங்க அதன்படி செய்யும் பொருட்டு எங்கள் நிமித்தம் சமுத்திரத்தை கடந்து அதை கொண்டு வருகிறவன் யார் என்று நீ சொல்லத்தக்கதாக சமுத்திரத்துக்கு அப்பாலே அது அல்ல என்று சொல்லுகிறார். 13వ వచనం, మనం దాన్ని విని గైకొని ఎవడును సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చుటకు అవి నీవు అనుకునేలా అది సముద్రం అద్దరిని మించినది కాదు అంటున్నాడు. பிறகு அது என்னது? அது అలాగైతే ఇది ఏమిటిది? பிரியமானவரே, அந்த வார்த்தையின்படி செய்யும் பொருட்டு அது உனக்கு மிகவும் சமீபமாய் உன் வாயிலும் உன் இருதயத்திலும் இருக்கிறதே என்று சொல்லுகிறார். నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమును నీ నోట ఉన్నదే అని అంటున్నాడు. தேவ கட்டளை ஏதோ ஒரு கற்பாறையில் எழுதப்பட்ட கற்கள் அல்ல. దేవుని యొక్క ఆజ్ఞలు ఏదో రాతి పలకల మీద రాయబడిన మాటలు మాత్రమే కాదు. தோல் சுருளில் எழுதி வைக்கப்பட்ட தோல் சுருள் கட்டளை அல்ல. చర్మము చుట్టల పైన రాయబడిన మాటలు అంత మాత్రమే కాదు. இல்ல பேப்பர்ல அச்சடிக்கப்பட்ட ஒரு எழுத்துக்களும் அல்ல. ఇదిగో మనం చూస్తున్నట్లుగా కాగితం మీద అచ్చు వేయబడినట్లుగా ఉన్నవి మాత్రమే కాదు. பிரியமானவரே, தேவனுடைய வார்த்தை, அவருடைய பிரமாணம், அவருடைய கட்டளை நம்முடைய நாவிலே இருக்கிறது. ప్రియమైన వారారా, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు మన యొక్క నాలుక మీద ఉంటున్నవి. அது நம்முடைய வாயிலே இருக்கிறது. అనగా మన నోట ఉంటున్నవి. அது நமது இதயத்துக்குள்ளே இருக்கிறது. అది మన హృదయములో ఉంటున్నవి. தேவன் அங்கேதான் எழுதி வைத்திருக்கிறார். దేవుడు వాటిని అక్కడే రాసి ఉంచాడు. That means தேவனுடைய ராஜ்யத்தினுடைய அம்சம், தேவராஜ்யத்தின் கட்டளைகள் நம்முடைய இதயத்திலே தான் கர்த்தர் வைத்திருக்கிறார். కాబట్టి దేవుని రాజ్యం యొక్క ఆజ్ఞలు, దేవుని రాజ్యం యొక్క విధులు మన నోట, మన హృదయంలోనే ఆయన ఉంచి ఉంటున్నాడు. நமக்கு மறைபொருளோ அல்லது தூரமானவைகளோ அல்ல அது. అవి మనకు కఠినమైనవో లేక మనకు దూరమైనవో ఏమి కాదవి. ஓகே, இப்ப பாருங்க, இப்ப நம்முடைய தேவராஜ்யத்தினுடைய கட்டளைகள் நம்முடைய இதயத்திலே தான் ஆண்டவர் எழுதி வைத்திருக்கிறார். కాబట్టి దేవుని రాజ్యం యొక్క ఆజ్ఞలను ఆయన మన హృదయంలోనే రాసి ఉంచాడు. இது யோவான் 1:26 வாசியுங்க. ఆ యోహాను సువార్త 1:26 చదవండి. அங்க யோவான் ஸ்நானகன் என்ன சொல்லுகிறான்? అక్కడ బాప్తిస్మిచ్చు యోహాను ఏం చెప్తున్నాడంటే, அங்க 26 வாசிக்கிறோம். யோவான் 26 பவித்திரமாக, நான் ஜலத்தினாலே ஞானஸ்தானம் கொடுக்கிறேன், நீங்கள் அறியாத ஒருவர் உங்கள் நடுவிலே உண்டு என்று சொல்லுகிறார். అక్కడ 26వ వచనము, యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మిచ్చున్నాను గాని నా వెనుక వచ్చున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు అని అంటున్నాడు. பாருங்கள், இறைவன் இயேசு கிறிஸ்து நம் மத்தியிலே அவர் இருக்கிறார். చూడండి, మన ప్రభు, మన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన మధ్య ఉన్నాడు. கட்டளையை கொடுத்த இறைவன் நம் மத்தியிலே இருக்கிறார். ఆజ్ఞాపించిన దేవుడు మన మధ్య ఉన్నాడు. அவர் வேற எங்கேயும் இல்லை. ఆయన వేరే ఎక్కడ లేడు. ஓகே, இன்னொரு வசனம் வாசிக்கலாம். மத்தேயு 12:28 வாசிப்போம். చూడండి, మరొక వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాము. 12:28 நான் வாசிக்கிற வார்த்தை,
ఆ 28వ వచనంలో మనం చదువుతున్న మాట, நான் தேவனுடைய ஆவியினால் பிசாசுகளை துரத்துகிறபடியால் தேவனுடைய ராஜ்யம் உங்களிடத்தில் வந்திருக்கிறதே என்றார். దేవుని ఆత్మలో నేను దయ్యమును వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది అని అంటున్నాడు. பிரியமானவரே, இங்கே நான் வாசிக்கிறது இறைவன், அதாவது பிசாசுகளை துரத்துகிறபடியால் தேவராஜ்யம் உங்களிடத்தில் வந்திருக்கிறது. ఇక్కడ నేను దయ్యంలో వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. அப்ப இயேசு கிறிஸ்து இந்த பூமியிலே வந்த உடனே ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకములకు వచ్చిన వెంటనే இப்ப அதுவரைக்கும் இருந்த சாத்தானுடைய ராஜ்யத்தை தகர்க்க ஆண்டவர் செய்யும் போது தேவராஜ்யத்தை ஸ்தாபிக்கிறார் என்ற விஷயத்தை நாம் இங்கே பார்க்கிறோம். కాబట్టి అంతవరకు ఉంటున్న సాతాను యొక్క రాజ్యమును ఆయన తొలగిస్తున్నాడు అంటే దేవుని రాజ్యం అక్కడ స్థాపించబడుతున్నది అని దాని యొక్క అర్థమై ఉంటున్నది. அப்ப தேவராஜ்யத்தினுடைய அம்சம் என்ன? అలాగైతే దేవుని రాజ్యం యొక్క అంశం ఏమిటి? அது புசிப்பும் குடிப்பும் அல்ல, அது అది சந்தோஷமும் சமாதானம் பரிசுத்த ஆவியில் நிறைந்ததுமாய் இருக்கிறது. అది భోజనం పానం మాత్రమే కాదు, అది పరిశుద్ధాత్మతో కూడిన ఆనందమై ఉంటున్నది. மாத்திரமல்ல, தேவராஜ்யத்தினுடைய நியாயப்பிரமாணம் நம்முடைய இதயத்திலே எழுதப்பட்டதா இருக்கிறது. కాబట్టి అంత మాత్రం కాకుండా దేవుని రాజ్యం యొక్క ధర్మమును ఆజ్ఞలను మన నోట మన హృదయములో రాయబడి ఉంటున్నవి. இப்ப தேவனுடைய கட்டளைகளை கைக்கொள்ள வேற எங்கேயோ போக வேண்டிய அவசியம் இல்லை. దేవుడి ఆజ్ఞలను గైకొనుట కొరకై మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. தேவராஜ்யத்தினுடைய கட்டளையின் அம்சம் நமக்குள்ளேதான் இருக்கிறது. దేవుని రాజ్యం యొక్క అంశములు మనలోనే ఉంటున్నవి. அது தேவனுடைய வார்த்தையாகும். అది దేవుని యొక్క మాట అయి ఉంటున్నది. மாத்திரமல்ல, அவர் உங்கள் நடுவிலே அவர் இருக்கிறார் என்று நான் வாசிக்கிறோம். అంత మాత్రం కాకుండా ఆయన మీ మధ్య ఉన్నాడు అని కూడా మనం చదువుతూ ఉంటున్నాము. இயேசு கிறிஸ்து இன்றைக்கு நம்ம மத்தியிலே அவர் இருக்கிறதை நான் பார்க்கிறோம். ప్రభువైన యేసుక్రీస్తు వారు నేటి దినాన మన మధ్యలో ఉండటం మనం చూస్తున్నాము. மாத்திரமல்ல, தேவன் ஆளுகை செய்யும் போது சாத்தானுடைய கிரியைகள் அங்கே இருப்பதில்லை. అంత మాత్రం కాకుండా దేవుడు పరిపాలన చేస్తున్నప్పుడు సాతాను యొక్క క్రియలు అక్కడ ఉండవు. நாம் எபேசியர் 5:5 வாசித்து பார்த்தால் அங்கே உலக பிரகாரமான நிற்கின்ற எந்த கிரியைகளும் தேவராஜ்யத்தில் வருவதில்லை என்று நாம் வாசிக்கிறோம். ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5లో మనం చదివినప్పుడు అక్కడ ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఈ యొక్క లోక సంబంధమైన సాతాను యొక్క క్రియలు ఏవి కూడా అక్కడ ఉండవు అనే సంగతిని మనం చూస్తుంటున్నాము. அப்படியே பாருங்க, இயேசு கிறிஸ்து இந்த உலகத்திலே வந்த சமயத்திலே தேவராஜ்யம் நமக்குள்ளே ஸ்தாபிக்கப்பட்டிருக்கிறது என்பதை நாம் உணர வேண்டாம். కాబట్టి ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని రాజ్యము మనలో ఆయన స్థాపిస్తున్నాడు అన్న సంగతిని మనం గ్రహించాలి. மத்தேயு 4:16 வாக்கியத்தை நான் வாசித்து பார்த்தால், మత్తయి సువార్త 4:14 వచనం మనం చదివి చూసినట్లయితే, மத்தேயு 4:16, మత్తయి సువార్త 4:16 వచనం మనకు 12 నుండి 16 కలిసి ఉంటున్నవి. அங்கே இயேசு கிறிஸ்து ஞானஸ்நானம் எடுத்து கீழே வரும் பொழுது అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని ఆయన తిరిగి వచ్చినప్పుడు தேவ தூதர்கள் பணிவிடை செய்கிறார்கள். అక్కడ దేవుని దూతలు ఆయనకు పరిచర్య చేస్తున్నారు. அப்ப ஏசாயா தீர்க்கதரிசி சொன்ன தீர்க்கதரிசன வசனம் அங்கே நிறைவேறுகிறதை பார்க்கிறோம். యేషయా వచ్చిన ఆ యొక్క వచనము అక్కడ నెరవేర్చబడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. அங்கே சொல்லப்படுக, அது முதல் 17ஆம் வாக்கியத்தில், அது முதல் இயேசு மனம் திரும்புங்கள், பரலோக ராஜ்யம் சமீபமா இருக்கிறது என்று பிரசங்கித்தார். చూడండి 17వ వచనం చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందురని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. அதே போல லூக்கா 16:16 வாசிக்கிறோம். అలాగనే లూకా సువార్త 16లో చదువుతున్నాము. அதே லூக்கா 16:16 లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో அங்கே நியாயப்பிரமாணம் தீர்க்கதரிசன வாக்கியங்களும் யோவான் வரைக்கும் வழங்கி வந்தது. యోహోను కాలం వరకు ధర్మశాస్త్రం ప్రవక్తలు ఉండిరి. அது முதல் தேவராஜ்யம் சுவிசேஷமாய் அறிவிக்கப்பட்டு வருகிறது என்று இயேசு கிறிஸ்துவே சொன்ன வார்த்தையை நாம் பார்க்கிறோம். అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటనే మనం అక్కడ చూస్తూ ఉంటున్నాము. அன்பரே, இப்போ ஒரு சகாப்தம் மாற்றப்பட்டிருக்கிறது என்பதை நாம் அறிய வேண்டும். ప్రియులారా, ఒక శతాబ్దము మార్చబడ్డదన్న సంగతిని మనం గ్రహించాలి. யோவான் ஸ்நானகன் வரைக்கும் பிரமாண காலம். యోహోను ఆ యొక్క బాప్తిస్మిచ్చే యోహోను కాలం వరకు ఆ యొక్క ధర్మశాస్త్ర కాలం అయి ఉంటున్నది.
யோவான் காலம் வரைக்கும் தீர்க்க தரிசனம் சொல்லப்பட்டு வந்தது. యోహోను బాప్తిస్మిచ్చు యోహోను కాలం వరకు ప్రవక్తలు ఉండిరి లేక ప్రవచించుండిరి. தீர்க்கதரிசிகள் எழும்பி ஹப்டோரா என்ற விஷயத்தை அவர்கள் மக்களுக்கு வழங்கி வந்தார்கள். ప్రవక్తలు లేసి హప్టోరా అనబడిన సంగతిని ప్రజలకు వారు బోధిస్తూ ప్రకటిస్తూ వచ్చారు. ஹப்டோரா என்று சொன்னால் என்ன? హప్టోరా అంటే దాని అర్థం ఏమిటి? அதாவது பிரமாணத்தினுடைய நிறைவேறுதல் ஆகும். ఆ యొక్క ధర్మశాస్త్రము యొక్క నెరవేర్పు అయి ఉంటున్నది. தர்மசாஸ்திரம் நிறைவேறுதல் என்றால் என்ன? ధర్మశాస్త్రము నెరవేర్చబడుట అంటే ఏమిటి? ரெண்டு அம்சம் அங்கே சொல்லப்படுகிறது. అక్కడ రెండు సంగతులు చెప్పబడుతున్నవి. ஒன்று, பிரமாணத்தின்படி நடக்கும் பொழுது அங்கே blessing ஆசீர்வாదம் வருகிறது. ఒకటి ధర్మశాస్త్రము లేక ప్రమాణం బట్టి నడుస్తున్నప్పుడు వారికి ఆశీర్వాదం వస్తుంటున్నవి. பிரமாணத்தை மீறும் பொழுது, అలాగనే ధర్మశాస్త్రం వారు ఎదిరించినప్పుడు பிரமாணத்திலே சொல்லப்பட்டபடியே அவர்களுக்கு தண்டனை கொடுக்கப்படுகிறது. ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగానే వారికి శిక్ష విధింపబడుతూ ఉన్నది. எப்பொழுதெல்லாம் மக்கள் பிரமாணத்தை மீறுகிறார்களோ, ఎప్పుడైతే ప్రజలు ధర్మశాస్త్రమును వారు చేయకుండా ఎదిరిస్తున్నారో அப்பொழுது ராஜ்யம் சிறைப்பட்டு போவதை நாம் பார்க்க முடியும். అప్పుడు రాజ్యము చెరపట్టబడిపోవటం మనం చూడగలుగుతుంటున్నాము. அந்த ராஜ்யம் சிறைப்பட்டு போகும் பொழுது ஜனங்கள் மனம் திரும்பி இறைவனை நோக்கி பிரார்த்தனை செய்யும் போது, ఆ రాజ్యము చెరపట్టబడినప్పుడు ప్రజలు పశ్చాత్తాపడి దేవుడి వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు சாலமோனின் ஜெபத்தின்படி இறைவன் இறங்கி அவர்களுக்கு ஆறுதலை கொடுக்கிறார். ఆ యొక్క సొలొమోను ప్రార్థన ప్రకారముగా దేవుడైన యెహోవా వారిపైన కనికరం చూపించి లేక దిగి వారిని ఆదరిస్తుంటున్నాడు. அப்பொழுது தீர்க்கதரிசிகள் எழும்பி சொல்லுவார்கள், అప్పుడు ప్రవక్తలు లేచి వారు చెప్తారు, நீங்கள் மனம் திரும்பினபடியினால், మీరు పశ్చాత్తాపం లేక మారు మనసు పొందుటను బట్టి நீங்கள் பிரமாணத்தை மீறினாலே இந்த தண்டனைக்கு உள்ளாக்கப்பட்டிருக்கிறீர்கள். మీరు ధర్మశాస్త్రం పాటించకపోవటను బట్టి ఈ శిక్షకు మీరు పాత్రులయ్యారు. 3 వகையான தண்டனைகள் அங்கே கொடுக்கப்படும். అక్కడ 3 విధములైన శిక్షలు వారికి ఇవ్వబడుతూ ఉంటున్నవి. ஒன்று, பஞ்சம் அவர்களுக்கு வரும். ఒకటి వారికి కరువు వస్తుంది. அல்லாவிட்டால் அவர்களுக்கு வியாதிகள் வரும். రెండవదిగా వారికి వ్యాధులు వస్తుంటున్నవి. அதோடு கூட யுத்தங்களும் வரும். వాటితో కూడా యుద్ధములు వస్తుంటున్నవి. அதோடு கூட அவர்கள் சிறைப்பட்டும் போவார்கள். దానితో కూడా వారు చెరపట్టబడిపోతున్నారు. பிரியரே, இஸ்ரேல் ஜனங்கள் தேவ பிரமாணத்தை மீறும் பொழுது பஞ்சத்தால் அவர்கள் அடிபடுவார்கள். ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రమును వారు అనుసరించకపోవటను బట్టి వారు కరువుకు గురవుతుంటున్నారు. அவர்கள் யுத்தத்தை ஃபேஸ் பண்ணுவார்கள். వారు యుద్ధములు వారు ఎదురు చూడవలసిన వారు చేయవలసిన அதோட சிறைப்பட்டும் போவார்கள். వారు చెరకు వెళ్ళిపోతూ ఉంటున్నారు. இது பிரமாணத்தை மீறும் போது நடக்கிற சம்பவங்களாகும். ఈ వారు ధర్మశాస్త్రమును నెరవేర్చకపోవటను బట్టి వారికి జరిగే సంభవములు. இந்த நேரத்திலே அவர்கள் மனம் திரும்பும் போது தீர்க்கதரிசிகள் எழும்பி வருவார்கள். ఆ సమయంలో వారు మారు మనసు పొందినట్లుగా లేక పశ్చాత్తాపడినట్లుగా ప్రవక్తలు లేస్తున్నారు. அப்ப தீர்க்கதரிசிகள் சொல்லுவார்கள், இந்த பிரமாணத்தை மீறினாலே உங்களுக்கு இவ்வாறு தண்டனை கிடைத்தது. కాబట్టి ప్రవక్తలు ప్రకటిస్తున్నారు, మీరు ధర్మశాస్త్రమును అనుసరించకపోవటను బట్టి ఇలాంటి శిక్షకు మీరు పాత్రులయ్యారు. இப்ப நீங்கள் மனம் திரும்பினாலே மீண்டும் தேவன் உங்களுக்கு ராஜ்யத்தை ஸ்தாபிப்பார். మీరు మారు మనసు పొందినట్లయితే దేవుడు మరలా మీ మధ్య రాజ్యమును స్థాపిస్తాడు. உங்களுக்கு மெசியா வந்து உங்களை ஆளுகை செய்வார். మెస్సియా వచ్చి మిమ్మల్ని పాలిస్తాడు. மீண்டும் தேவனுடைய ராஜ்யம் ஸ்தாபிக்கப்படும். మరలా దేవుని రాజ్యం మీ మధ్య స్థాపించబడును. மீண்டும் தாவீதின் ராஜ்யம் நிலைநாட்டப்படும். మరలా దావీదు యొక్క రాజ్యము అక్కడ స్థిరపరచబడును என்று ஆறுதலான வார்த்தைகளை சொல்லுவார்கள். అని ఆదరణకరమైన ఓదార్పు మాటలు వారికి చెప్తారు. அதைத்தான் நாம் தீர்க்க தரிசனங்கள் என்று சொல்லுகிறோம். వాటినే మనము ప్రవచనములు అని చెప్తూ ఉంటున్నాము. இதற்கு பேர் தான் ஹப்டோரா என்று பெயராகும். వీటికి పేరే హట్టోరా అని పేరై ఉంటున్నది. தீர்க்க தரிசனத்தின் அதாவது பிரமாணத்தின் நிறைவேறுதல் என்பதாகும். ఇది ఆ యొక్క ధర్మశాస్త్రము నెరవేరుట అని అర్థమై ఉంటున్నది. பிரியமானவரே, யோவான் ஸ்நானகன் வரைக்கும் இந்த ஹப்டோராவானது செயல்பட்டு வந்தது. ప్రియమైన వారలారా, బాప్తిస్మిచ్చు యోహోను కాలం వరకు ఈ హప్టోరా నెరవేర్చబడుతూ వచ్చినది. ஐ மீன் தீர்க்க தரிசனங்கள் வழங்கப்பட்டு வந்தது.
అనగా దాని యొక్క అర్థము ప్రవచనములు ప్రకటించబడుతూ వచ్చినవి. ஒரு எதிர்காலம் ஒன்று உண்டு, தேவன் ராஜ்யத்தை ஸ்தாபிப்பார், மேசியா வருவார் என்ற எதிர்பார்ப்பு இந்த தீர்க்கதரிசனத்தின் மூலமாக அல்லது இந்த ஹப்தோராவின் நிறைவேறுதலாக காணப்பட்டது. అక్కడ మెస్సియా వస్తాడు, మెస్సియా పరిపాలిస్తాడు అని ఆ యొక్క కాలముల గురించి ఈ హట్టోరా ఈ యొక్క ప్రకటనలు ప్రకటించబడి ఉంటున్నవి. அன்பரே பாருங்கள், இப்போ இயேசு கிறிஸ்து தீர்க்கதரிசனத்தின் நிறைவேறுதலாக அல்லது பிரமாணத்தின் நிறைவேறுதலாக ஹப்தோராவாக இயேசு உலகத்தில் வெளிப்பட்டதை நாம் இங்கே பார்க்க முடியும். ఇప్పుడు గమనించండి, ఆ యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చబడినట్లుగా, ఆ యొక్క హట్టోరా నెరవేర్చబడినట్లుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వచ్చారు. இதான் நீங்க ஆண்டவர் சொல்லுகிறார், யோவான் ஸ்நானம் வரைக்கும் தீர்க்க தரிசனமும் பிரமாணமும் வழங்கப்பட்டது. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పారు, బాప్తిసమిచ్చు యోహోను కాలం వరకు ప్రవక్తలు ప్రకటించుండిరి. இது முதற்கொண்டு, ఇప్పటి నుండి, ஐ மீன் யோவான் ஸ்நானத்துக்கு பின்பாக, அது முதற்கொண்டு, అనగా బాప్తిసమిచ్చు యోహోనుకు తర్వాత అప్పటి నుండి இந்த தேவராஜ்யம் சுவிசேஷமாக அறிவிக்கப்பட்டு வருகிறது. ఈ యొక్క దేవుని రాజ్యము సువార్తగా ప్రకటించబడుచున్నది. என்பதே இந்த சுவிசேஷமே தேவராஜ்யம் என்பதை நாம் இப்பொழுது அறிவிக்க வேண்டும். ఈ సువార్తే దేవుని రాజ్యము అని మనం గ్రహించవలసిన వారమై இந்த ఉన్నాము. சுவிசேஷத்தை விசுவாசிப்பவன் தேவராஜ்யத்திலே பிரவேசிக்கிறான். ఈ సువార్తను విశ్వాసముంచువాడు దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడు. இந்த சுவிசேஷத்தை விசுவாசிக்கிறவன் தேவ பிரமாணத்தை உள்ளத்திலே எழுதப்பட்டு வைத்துக் கொள்கிறான். ఈ సువార్తను విశ్వసించు వాని యొక్క హృదయములో దేవుని యొక్క మాటలు అక్కడ ఉంటున్నవే. இந்த சுவிசேஷத்தை விசுவாசிக்கிறவன் தேவனுடைய கட்டளைக்கு உட்படுகிறான். ఈ యొక్క సువార్త యందు విశ్వాసముంచువాడు దేవుని ఆజ్ఞలకు వాడు లోబడి ఉంటాడు. இந்த சுவிசேஷத்தை விசுவாசிக்கிறவன் பரிசுத்த ஆவியின் நிறைவின் சந்தோஷத்தை அனுபவிக்கிறான். ఈ సువార్తను విశ్వాసముంచువాడు పరిశుద్ధాత్మ యొక్క ఆనందమును ఆనందిస్తూ ఉంటాడు. இந்த சுவிசேஷத்தை விசுவாசிக்கிறவன் தேவன் அவனுக்குள்ளே ஆளுகை செய்கிறவராக இருக்கிறார். ఈ సువార్తను విశ్వాసించు వాని యొక్క హృదయములో దేవుడు వారిని పరిపాలన చేస్తాడు. இந்த சுவிசேஷத்தை விசுவாசிக்கிறவன் சாத்தானுடைய பிடியிலிருந்து விடுவிக்கப்படுகிறான். ఈ సువార్తను విశ్వాసించు వాని సాతాను యొక్క చేతిలో నుండి విడిపించబడతాడు. இந்த சுவிசேஷத்தை விசுவாசிக்கிறவன் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினுடைய கிறிஸ்துவுக்குள் அவன் காணப்படுகிறான். ఈ సువార్తను విశ్వాసముంచువాడు ప్రభు అయిన యేసు క్రీస్తులో వాడు కనబడుతూ ఉంటారు. இறுதியாக அன்பரே, చివరగా స్నేహితులారా, சுவிசேஷத்தை விசுவாசிக்கிறவனே தேவராஜ்யத்தின் அம்சமாக காணப்படுகிறான் என்பதை உறுதிபட கூறுகிறேன். అదిగో సువార్తను విశ్వాసించువాడే దేవుని రాజ్యము యొక్క అంశమై ఉంటారని చెప్పి తెలియపరుస్తున్నాను. அதான் இயேசு சொன்னார், தேவராஜ்யம் உங்களுக்குள் இருக்கிறது. అందుకే ప్రభు యేసు క్రీస్తు వారు చెప్పారు, దేవుని యొక్క రాజ్యము మీలోనే ఉన్నది. அன்பரே, நான் முடிக்கிறேன். ప్రియులారా, నేను ముగిస్తున్నాను. அடுத்த ஸ்டெப் நான் எடுப்பேன் என்று சொன்னால் அதுக்கு நேரம் எடுக்கும். మరొక స్టెప్ లేక మరొక మెట్టులోనికి నేను వెళ్ళినట్లయితే ఇంకా మనకు సమయం చాలదు. இப்பொழுது இதோடு கூட நாம் முடித்துக் கொள்வோம். నేను ఇంతటితో ఇది ముగించుకుంటున్నాను. மீதி உள்ளதை ஆண்டு இஷ்டமானால் இன்னொரு நாள் பார்க்கலாம். ఆ తర్వాత భాగమును ప్రభు చిత్తం అయితే మరొకసారి మనం చూద్దాం. சோ இன்று நாம் பார்த்தது தேவராஜ்யம், தேவராஜ்யத்தின் அம்சம் என்பது என்ன என்பதை பார்த்தோம். ఈ దినమున మనం చూసిన దేవుని రాజ్యము, దేవుని రాజ్యం యొక్క అంశం ఏమిటన్న సంగతిని చూసాము. அது தேவராஜ்யத்தினுடைய கட்டளை, வேத வார்த்தைகள் என்பதை நாம் அறிந்தோம். దేవుని రాజ్యం యొక్క కట్టడల నిబంధనలు దేవుడి వాక్యం అని చూసాము. அந்த தேவராஜ்யம் கர்த்தரா இயேசு கிறிஸ்து தான் என்பதை பார்த்தோம். దేవుని యొక్క రాజ్యము ప్రభు అయిన యేసు క్రీస్తే అన్న సంగతిని చూసాము. இப்ப தேவராஜ்யத்தின் அம்சம் நீங்களும் நானும் சுவிசேஷ நிமித்தமாக ஆக்கப்பட்டிருக்கிறோம் என்பதை நாம் பார்த்தோம். ఇప్పుడు దేవుని రాజ్యం సువార్త ద్వారా నీవు నేను అందులోనికి ప్రవేశించామని చూసాము. தேவராஜ்யத்தின் அம்சம் பாவ மன்னிப்பு என்பதை கூட நாம் இங்கே பார்க்க முடியும். దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సువార్త పాప క్షమాపణ అయితే రాజ్యం అని మనం చూసాం. So beloved, நீங்கள் நானும் தேவராஜ்யத்தின் அம்சம் என்பதை புரிந்து கொண்டு வருநாட்களில் கர்த்தருக்காக வாழ்வோம். தேவநாமம் மகிமைப்படுவதாக. అలాగైతే దేవుని రాజ్యము నీవు నేను మనమైన అంశమును మనం గుర్తు చేసుకొని రాబోతున్న కాలమంతా కూడా ప్రభు కొరకు మనం జీవిస్తాము. ఓకే, థ్యాంక్ యూ. నా జపం. దేవునికి నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా వందనాలన్నా. అర్థమైంది, కానీ క్రిటికల్ సబ్జెక్ట్ గా కనపడింది నాకు మాత్రం. అందుకని నెహెమ్యా అన్నగారు కట్టె కొట్టే తెచ్చి అన్నట్టుగా 4 మాటలు
చెప్తే చివరిగా మన రవి మనోహరన్ గారు ప్రార్థన చేస్తారు. ప్లీజ్. అంకుల్ నేనేం చెప్పాను అంకుల్? என்ன சொன்னாங்க புரியல. ரொம்ப கிரிட்டிக்கலான ஒரு சப்ஜெக்ட் பிரதர் எடுத்திருக்காரு. அத ஒரு 4-5 வார்த்தைங்க நெகேமியானா அத கொஞ்சம் இன்னும் கொஞ்சம் விவரமா சொன்னா நல்லா இருக்கும் அப்படின்ற மாதிரி அவர் சொன்னாரு. சூப்பர் சூப்பர் சூப்பர். அத நீங்களே சொல்லுங்களேன். என்ன சொல்லணும்? ஏதாவது கேள்வி சொல்லுங்க, ஏதாவது கேள்வி கேளுங்க சொல்லுவோம். అంకుల్ ఎస్. ఏదన్నా ప్రశ్న అడుగు, నేను దానికి జవాబు చెప్తాను అంటున్నా నాగేంద్ర గారు. ప్రశ్న లేదన్నా. సరే, మన ప్రేయర్ అనంతరం మనం ప్రార్థన చేసిన తర్వాత సహోదరులు ఉన్నారు కదా, వారి డౌట్స్ కూడా బయలుపరుస్తారు. ప్రార్థన. రవిమారానంద్ గారు. ஜெபத்து பிற்பாடு சகோதரர் கேட்பார்கள், ஜெபம் செய்யலான்றார். ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలు. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయ కాలమున ఇలాగున 4286వ రోజున మేమందరము మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చి మీ దివ్య వాక్యాన్ని వినుటకు కృప చూపించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. కరుణా సంపన్నుడా, ప్రార్థన చేసిన వారు, పాటలు పాడిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా అధ్యక్షత వహించిన మా ప్రియులు పెద్దలు బ్రదర్ దేవదానం గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. వాక్యం అందించిన బ్రదర్ నాగేంద్రన్ రాజా గారిని, అలాగనే బ్రదర్ నెహమ్యా గారిని మీకు కృపాసాలు అప్పగిస్తున్నాం. అతి ముఖ్యమైనటువంటి అంశము దేవుని రాజ్యము ఎక్కడున్నది అనే ప్రశ్నకు మీ మధ్యనే ఉన్నదని ప్రభు చెప్పిన సమాధానము అని మేము విన్నాం తండ్రి. అందులోని కొన్ని అంశాలను లేఖనాల ద్వారా బయలుపరిచారు, వినిపించారు. మీకు స్తోత్రములు. అది పూర్తిగా అర్థం కావాలంటే మళ్ళీ మీరు మా ప్రభువా మా అందరి హృదయాల్లోనికి మరొకసారి ఈ విషయాన్ని అందించినట్లు మీ దాసునికి జ్ఞానము అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కరుణా సంపన్నుడా, మహిమగల దేవ, మీ ప్రియ కుమారుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మరి మేము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అది దేవుని రాజ్యానికి సంబంధించిన కాదని, దేవుడు తన శక్తిని, మహిమను బయలుపరిచింది దేవుని రాజ్యం కాదని కూడా అన్నారు. అదంతా కొంచెం క్రిటికల్ గా ఆలోచించడానికి మీరే మరొకసారి మాకు అందరికి అందించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రములు, మీ మహిమగల హస్తానికి అప్పగిస్తున్నాం. మీరే నడిపించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తూ ఉన్నాం. కరుణా సంపన్నుడ, మహిమగల దేవ, మీరు మా మధ్య జరిగిస్తున్న కార్యములని బట్టి మీకు స్తోత్రములు. సంఘము మరి మా ప్రభువా మీరు అక్కడ కొరకై ఎదురు చూస్తూ ఉండగా మీరు మమ్మల్ని మీ వాక్యముతో మా ప్రభ సరిచేసి విశ్వాసములో బలపరిచి నిరీక్షణ కలిగి ఉంటకు కృప చూపిస్తున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. మీ సారూప్యంలోనికి మమ్మల్ని మారుస్తున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. అందించబో సందేశము మా ప్రభువా, అందించిన సందేశము మరి మా ప్రభువా ఇంకా వివరంగా విపులంగా అర్థమయ్యేటట్లు మీరే కృప చూపించమని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము. పరలోకమందున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. నాకు ప్రార్థన చేసిన రవి మనోహరన్ గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి చక్కని మరి సందేశమే, కానీ ఈ యొక్క రాజ్యములు, దేవుని రాజ్యం గురించి మనం విపులంగా మరి విన్నవారిలో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ ప్రశ్నలు అడిగితే ఎంతైనా మంచిది. నాకు ఈ సమయం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించిన వారు, పాటలు పాడిన వారికి, వాక్యం ఇచ్చిన మరి అనువదించిన నేర్మి అన్న గారికి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను.